కుడి వచ్చిన వారు అందరూ కూడా లేచి నిలబడి కొన్ని నిమిషాలు ఆరాధన చేద్దాం. అందరూ కూడా లేచి నిలబడి కొన్ని నిమిషాలు ఆరాధన చేద్దామండి. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, మహోన్నతుడా సర్వోన్నతుడా సర్వాధికారి ఆది అంతమయున్న మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మీరు చేసిన మేలు బట్టి మీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. గడిచిన కాలం అంతా కాచి కాపాడిన దేవా, మీకే వందనాలు, స్తోత్రాలు 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 స్తోత్రాలు. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా మీకే వందనాలు, స్తోత్రాలు 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 స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రమయా 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 స్తోత్రమయం స్తోత్రమయా 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 స్తోత్రమయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. ఆరణి దీపమై దేదీప్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై. ఆరణి దీపమై దేదీప్యమానమై నా హృదయ కోవెలపై దీపాల తోరణమై. చేసావు పండుగ వెలిగావు నిండుగా, చేసావు పండుగ వెలిగావు నిండుగా. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. మారణి నీ కృప నన్ను వీడనన్నది, మర్మాల బడిలో నా సేద తీర్చుచున్నది. మారణి నీ కృప నన్ను వీడనన్నది, మర్మాల బడిలో నా సేద తీర్చుచున్నది. మ్రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా, మ్రోగించుచున్నది ప్రతి చోట సాక్షిగా. నా దీపము యేసయ్యా. ప్రతి ఒక్కరు కూడా స్వరాలు తెరిచి పాడదాం.
సుడిగాలిలోనైనా జడి ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. ఆగని హోరులో ఆరిన నేలపై నా ముందు వెలసితివే సైన్యములకధిపతివై. ఆగని హోరులో ఆరిన నేలపై నా ముందు వెలసితివే సైన్యములకధిపతివై. పరాక్రమశాలివై నడిచావు కాపరిగా, పరాక్రమశాలివై నడిచావు కాపరిగా. నా దీపము యేసయ్యా. అందరూ చివరిగా పాడదాం. సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, 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 నీవు వెలిగించిన ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, 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 నీవు వెలిగించిన దీపము. ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, 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 నీవు వెలిగించిన దీపము. సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము.
దీపము నీవు వెలిగించిన దీపము. బిగ్గరగా చప్పట్లు కొడుతూ ఆయన నామాన్ని మహిమపడతాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమెన్ ఆమెన్ ఆమెన్. అందరూ అలా లేచి నిలబడి ఉండగా యేసుతో నెల ప్రారంభ కూడికలో ప్రాముఖ్యమైన సమయంలో మనందరం ఉన్నాం. ఇంతవరకు ప్రార్థనలు చేసి పాటలు పాడి ఆరాధన చేసి ఆ దేవత దేవుడు మన ఎడలు చూపిన కృపను బట్టి ఆయన స్తుతించి ఆయన నామాన్ని గానపరిచి ఉన్నాం. ఆ దేవత దేవుడే మనందరితో ఒక వాగ్దానంతో మాట్లాడే సమయం కనుక మన హృదయాలను సిద్ధపరచుకుందాం. ఆయన మాటలు వినడానికి అందరూ కూడా ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందాం అండి. ప్రేమ నమ్మకం గల మా యేసు ప్రభువా, పరిశుద్ధుడు అయిన తండ్రి, మీ ఘనమైన నామాన్ని బట్టి మీకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఈ 2025వ సంవత్సరము గతించిన 11 నెలలు కూడా మమ్మల్ని అందరినీ కూడా కాచి కాపాడి భద్రపరిచి సజీవ లెక్కలో ఉంచిన ఆయన ఈ 12వ నెల యేసుతో నెల ప్రారంభ కూడికలో ప్రభా నీ పిల్లలుగా నీ బిడ్డలుగా నీ పాదాల చెంతకు వచ్చాం తండ్రి. తండ్రి చెంతకు బిడ్డలు చేరినట్టుగా మేమందరం నీ చెంతకు చేరాం తండ్రి. తండ్రి నువ్వు కాచి కాపాడి ఈ సంవత్సరంలో తండ్రి 11 మాసాలను చూపిన కృపను బట్టి మేమందరము హృదయపూర్వకంగా మీకే కృతజ్ఞతాస్తుతులు వందనాలు తెలియజేస్తున్నాం ప్రభా. అన్న వస్త్రాల విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, కుటుంబము బిడ్డల విషయంలో కానీ ఏది కొదువు చేయకుండా ప్రభా మీ సమృద్ధి చేత మీ కృప చేత మమ్మల్ని నింపినందుకు వందనాలు తెలియజేస్తున్నాం. ఇదిగో సెలవిచ్చినట్లుగానే మీ ఇంటి వస్తువులు మీరు లెక్క చూడగా ఏది తక్కువ రాదన్నట్టుగా ప్రభా మీరెంతగానో ప్రభా మా కుటుంబంలో బిడ్డలను కుటుంబాలని మీరు కాచి కాపాడి అయ్యా ప్రతి కంచము రోజు ఎన్ని కంచాలు అయితే మా ఇంట్లో ఉంటున్నాయి ప్రభా అన్ని కంచాలు కూడా అలా నింపుకునేలా సహాయం చేశారు తండ్రి. అందుని బట్టి మీకు కృతజ్ఞతలయ్యా. ఇదిగో ప్రారంభించిన యేసుతో నెల ప్రారంభ కూడిక ద్వారా నీ బిడ్డలు చూపుతున్న ఆసక్తి ద్వారా ప్రభా ఎన్నో గొప్ప కార్యాలని పిల్లలు చూశారు తండ్రి. ఇంకా ఎన్నో గొప్ప కార్యాలు బిడ్డలు చూడాలి తండ్రి. మీ సహాయం కొరకు అడుగుచున్నాం ప్రభా. ఇదిగో వీటికంటే మునుపటి కంటే అధికమైన మేలు మీరు పొందుతారని చెప్పిన దేవుడు మీరే కనుక ప్రభా ఇదిగో పాతవి గతించున్నప్పుడే నూతన పరుస్తానన్నావు ప్రభా. ఈ పాత సంవత్సరం వెళ్ళిపోతూ ఉంది ప్రభా. నూతన సంవత్సరంలో నూతన కార్యాల కొరకు ఎంతో ఎంతో ఎదురు చూస్తూ ఉండగా ప్రభా మీ సహాయం దయచేయమని ఈ రోజునైనా ఒక ప్రత్యేకమైన దినముగా మేమందరము కూడా కూడుకుని ప్రభా మేము ఆలోచన కలిగినప్పుడు బిడ్డలు తండ్రి పెద్దలు యవనస్తులు అయ్యా ఇదిగో మాకు ఇచ్చిన ప్రతి ఒక్క బిడ్డను కూడా క్షేమంగా తీసుకొచ్చావు తండ్రి. అయ్యా నువ్వు చూపిన కృపకై మరొకసారి వందనాలు ప్రభా. ఇది నాన్న ప్రభా మరి నీవే గొప్ప కార్యం చేస్తండి. ఇదిగో మందిరానికి నాయన మరి శంకుస్థాపన చేయడానికి బేతేలు అనే స్థలములో యాకోబు రాయి తీసి దాని మీద నూనె పోసి ఇది దేవుని మందిరము దేవుని ఇల్లని చెప్పి అక్కడ ఒక బేతేలుని ఏర్పాటు చేసినట్టుగా ప్రభా మా వెంకటేపాలెం గ్రామంలో కృపాసన్నదనే బేతేలును మా కొరకు మీరు ఏర్పాటు చేసుకున్నారు. ఇరుకుగా ఉంది కనుక విశాలత కొరకు ప్రార్థన చేస్తాం. నువ్వు ప్రార్థనలు ఆలకించే దేవుడు నాయన మా మనవులు విన్నావు తండ్రి. అయితే మేము మా స్థితిగతులను ఎరిగిన దేవుడు ప్రభా. అయ్యా మేము మా పరిస్థితులను బట్టి నాయన మేము చేయగలదమా లేదా అనుకున్న టైంలో కూడా ప్రతి బిడ్డల యొక్క హస్తాన్ని ప్రతి బిడ్డల యొక్క గుప్పెలను బలపరిచినైనా ఇదిగో సహకరించడానికి పరిచర్య చేయడానికి ప్రార్థించడానికి ఒక మంచి మనస్సులు బిడ్డలందరికీ దయచేశారు ప్రభా. ఇది ఈ కార్యాలు జరుగుతున్నాయండి కేవలం మీ కృపే తండ్రి. ప్రత్యేకంగా మీరు మా ప్రార్థన మనవులన్నీ కూడా ఆలకించున్నారు కనుక ఈ కార్యాలు మేము చేయగలుగుతున్నాం తండ్రి. సృష్టి మీద అధికారము కలిగిన వారు మీరే తండ్రి. అయ్యా రాత్రి నుంచి కూడా తండ్రి నాయన కలుగుతున్న పరిస్థితులను బట్టి నీకు మొరపెట్టుకుంటూ వచ్చాం తండ్రి. నాయన మంచి వాతావరణం కొరకు అడుగుచున్నావు నాయన. అయ్యా మంచి వాతావరణం కొరకు అడుగుచున్నావు నాయన. మీరు కృప చూపించి సహాయం చేసి ఇదిగో ఈ రోజున యేసుతో నెల ప్రారంభ కూడికలో తండ్రి మా కొరకు ఏ మాట అయితే మీరు సిద్ధపరిచి ఉంచారో ఆ మాట ద్వారా నాతో మాతో అందరితో మాట్లాడి మా చెవులకు వినుబుద్ధి పుట్టించమని మమ్మల్ని బలపరిచే దేవానికి వందనాలు తెలియజేసుకుంటూ యేసయ్య శక్తి కలిగిన నామాన అడిగి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరూ కూర్చుందామండి.
దేవుని వాక్యములో నుండి యోబు గ్రంథము, బైబిల్లో ఉన్న వారందరూ కూడా యోబు గ్రంథము 22వ అధ్యాయము 27వ వాక్యాన్ని మనం చదువుకుందాం. నీవు ఆయనకు ప్రార్థన చేయగా ఆయన నీ మనవి ఆలకించును, నీ మ్రొక్కుబళ్లను నీవు చెల్లించెదవు. ఈ రోజున యేసు నెల ప్రారంభ కొడుకులో దేవుడు మనకిస్తున్న మాట మనందరూ కలిసి చెప్దాం. ఆయన నీ మనవి ఆలకించును, ఆయన నీ మనవి ఆలకించును. మూడోసారి, ఆయన నీ మనవి ఆలకించును. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మనందరి వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. మొదటిగా దేవత దేవునికి కృతజ్ఞతలు చెప్దామండి. 11 నెలలు కాచి కాపాడిన దేవునికి స్తోత్రాలు చెప్దామండి. స్తోత్రం, 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 స్తోత్రమయ్యా, స్తోత్రం. అన్న వస్త్రాలు ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, క్షేమము కృపాక్షేమంలో మా వెంట ఇచ్చి, స్తోత్రం, 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 స్తోత్రం. అలాగనే మరి ఆఖరి నెల 12వ నెల దేవుడు మనకు అనుగ్రహించి 1వ తారీఖు నుంచి ఈ నెలాకారం అంటే చివరి రోజు వరకు దేవుడు మనందరి కుటుంబాలకి సహాయం చేయలాగిన స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా, 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 హల్లెలూయా. మంచి దేవుని బిడ్డలారా, కొన్ని నిమిషాలు దేవుని మాటలు చాలా జాగ్రత్తగా విందామండి. ఈ వర్తమానం కొరకు రాత్రి నుంచి కూడా ప్రార్థన చేసుకుంటానే ఉన్నాను. మీరు పెద్దలైన మాట ఏంటంటే, మీ కుట్టిది మాకు నిజం అంటూ ఉంటారు. అలాగా రాత్రి కంటి మీద కుళ్ళి కూడా పట్టలేదండి, అస్సలు నిద్రే పట్టలేదు దేవుని బిడ్డలారా. ప్రతి అరగంటకి గడియారం వైపు చూసుకుంటూ, ప్రతి అరగంటకి గడియారం వైపు చూసుకుంటూ దేవుని బిడ్డలారా, ఎప్పుడు తెల్లారుతుందా, మళ్ళీ ఒక పక్కనేమో చినుకులు ఆగినాయా లేదా, ఈ ఆందోళనతో రాత్రి నిద్ర పట్టలేదు. ఎందుకంటే మన ఎదుట ఒక భారమైన ఒక పని ఉంది కాబట్టి, దేవుని పని ఉంది కాబట్టి రాత్రి నిద్ర పట్టలేదు. అయినప్పటికీ ఈరోజు ప్రభువా మీరు మాతో ఏం మాట్లాడతారండి అని చెప్పి కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు దేవుడు చెప్పిన మంచి మాట ఏంటంటే, ఆయన నీ మనవి ఆలకిస్తున్నాడు, ఆయన నీ మనవి ఆలకిస్తున్నాడు. మనవి అంటే ఏంటంటే, మనకు కావలసిన మన పరిస్థితిని తెలియపరచడమే. అధికారుల దగ్గరికి వెళ్ళి స్థలం లేని వాళ్ళు అంటారు, అయ్యా మాకు అయితే పిల్లలు ఉన్నారు, మాకున్న స్థలము ఒకటే ఉంది, స్థలాలు రాస్తున్నారంట కదా, మీకు మనవి చేసుకుంటున్నాం, మా పెద్దోడికో స్థలం, మా చిన్నోడికో స్థలం కానీ రాయండి అని అడుగుతూ ఉంటాం. దీన్ని ఏమంటారంటే మనవి చేసుకోండి. మనకు లేని దానిని ఇతర వాళ్ళకి, అధికారులకి చెప్పుకోవటం దేని బిడ్డలని. అయితే ఈ మనవులన్నీ కూడా వాళ్ళు తీసుకుని నెరవేర్చవచ్చు, నెరవేర్చకపోవచ్చు దేని బిడ్డలారా. కానీ మనుషుడు నీ మనవి నెరవేర్చినా నెరవేర్చకపోయినా మనము నమ్మిన దేవుడు ఉన్నాడు చూశారు, ఆయన మన ప్రతి మనవిని కూడా ఆలకిస్తాను అన్నాడు దేని బిడ్డలారా. అసలు ఆలకించడం అంటే ఏంటంటే, నేను తోసేను అన్నాడు. దేవుని స్తోత్రం చెబుతాడు, ఆలకిస్తాను అన్నాడు. ఇక్కడ ఈ మనవిని ఆలకిస్తాను అనే మాటను నేను మీకు తెలియచేయాలని ఆశపడుతూ, మన దేవుడు ఎవరంటే మన మనవిని ఆలకించే దేవుడుగా ఉన్నాడు. కొన్ని సందర్భాలు బైబిల్లోంచి మీకు ఒక్కొక్కటి చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను. చూడండి, యెహోషువ గ్రంథంలోనికి వెళ్ళి 10వ అధ్యాయం అండి 14వ వచనాన్ని ఒకసారి చూడండి. యెహోషువ 10వ అధ్యాయము 14వ వాక్యం. యెహోవా ఒక నరుని మనవి వినిన ఆ దినం వంటి దినము దానికి ముందే కానీ దాని తర్వాతే కానీ ఉండలేదు. చాలండి. ఇక్కడ చూడండి దేవుని బిడ్డలారా, దేవుడట ఒక నరుని మనవి విన్నాడు. దేవుని స్తోత్రం చెప్తాం. అంటే నరులంటే ఎవరు? మనమే, మనుషులు. దేవుని స్తోత్రం చెప్తాం.
ఇక్కడ ఒక నరుని మనవి దేవుడు ఏం చేశాడని రాస్తుందంటే విన్నాడు అని రాస్తుంది అని బిళ్ళారా. ఆ నరుడు ఎవరు అంటే యెహోషువ. చెప్పండి, యెహోషువ. ఆ రోజున యెహోషువ మనవి విన్న దేవుడే ఈరోజు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండి మనవని కూడా ఆయన ఆలకిస్తానని చెప్తున్నాడు దేవుని బిడ్డలారు. నీ మనవి కూడా నేను ఆలకిస్తానని చెప్తున్నాడు దేవుని బిడ్డలారు. ఇంతకీ యెహోషువ దేవునికి ఏమని మనవి చేశాడు, ఎందుకు మనవి చేశాడంటే అతని మీదకి 3 దేశాల నుంచి రాజులు వచ్చినట్టుగా వారు ఒక ప్రదేశంలో దిగినట్లుగా వాక్యం చెప్తుంది దేవుని బిడ్డలారు. అప్పుడు ఈ యెహోషువ ఏం చేశాడంటే వాళ్ళని గెలవాలి, వారి ఎదుట మేము ఓడిపోకూడదు, మరి వాళ్ళ ఎదుట మేము గెలిచి మేము ఓడిపోకుండా ఉండాలంటే ఇదిగో మాకు నీవు ఈ సహాయం చేయాలి. ఏంటి ఆ సహాయము అంటే యుద్ధం చేసేటప్పుడు అటండి, యుద్ధములో పొద్దు గూకిందంటే అంటే చీకటి పడుతున్నప్పుడు యుద్ధాన్ని ఏం చేయాలి, ఆపేయాలి. ఆ యుద్ధం ఏమైపోద్ది అంటే అక్కడితో ఆగిపోద్ది. అక్కడ ఏమవుతుందయ్యా అంటే గెలుపు ఓటములు అనేది తెలియదండి దేవుని బిడ్డ. గెలుపు ఓటమి అనేది తెలియదు. అందువలన ఆ సిచ్యువేషన్లో ఆ పరిస్థితుల్లో దేవునికి మనవి చేసుకుంటున్నాడట, అయ్యా మేము గెలిచిన వాళ్ళమా ఓడిన వాళ్ళమా మాకు తెలియాలి కనుక దయచేసి నా మనవి ఆలకించండి అన్నాడట. ఏమని అడిగాడో తెలుసా, ఇదిగో కాసేపు ఒక దినము లేకపోతే కొన్ని గంటలు ఆ సూర్యుని చంద్రుని ఆపండి బాబు అని మనవి చేశాడట. దేవుని స్తోత్రం. మీరు ఆలోచన చేయండి, దేవుని పిల్లలు దేవుణ్ణి అడిగితే అది అసాధ్యమైన కూడా ఆ మనవిని ఆయన తోసేయడు దేవుని బిడ్డలను. ఆ మనవిని ఆయన గింటేయడండి. అసలు మీకు మత్తుందా, అసలు నువ్వు అడిగేదనా అని అన్నాడండి యెహోషువని? అనలేదు. ఎందుకంటే ఆ నరుడు మనవిని దేవుడు ఆలకిస్తే ఈరోజు యేసుతో నెల ప్రారంభ కూడికలో కూర్చుని రోగముతో అడుగుతున్నావా, అప్పులతో అడుగుతున్నావా, బిడ్డల మాట వెనుక పరిస్థితులు నీకు అర్థం కాకుండా ఉండి దేవుని మాటలు వింటూ ప్రభా నా పరిస్థితి ఏంటండి అని అడిగితే దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఇందాక నేను అదే అడుగుతున్నాను, ప్రభా మాలో ఏముంది, మాకేముంది ప్రభా, నువ్వు తప్ప మాకేమీ కూడా లేదు. ఈ మధ్యలో కొత్త పాట ఎక్కువ బాగా పాడుకుంటున్నారు, జాన్ బ్రదర్ రాశాడు ఆ పాట కూడా. ఆ పాటలో ప్రాణము అనే మాట ఒకటి వాడారు. అందులో ప్రాణం స్తోత్రమయ్యా. చూసారా మాట చూడండి, ప్రాణం పోయే రోజు వరకు, సుదిశ్వాస విడిచే రోజు వరకు. నిజంగా మాట ఆ పల్లవి ఆ వచనం పలికినప్పుడల్లా నా హృదయం చాలా ఆనందిస్తూ ఉంటుందండి. ఎక్కువ శాతం నేను ఆ పాటలు వింటూనే ప్రయాణం చేస్తూ ఉంటాను కాబట్టి ఆ మాట ఎందుకో నన్ను బాగా 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 ఆకర్షించుకుందండి. నేను అదే అడుగుతున్నాను ఇందాక, ప్రభా ఈ సుదిశ్వాస ఈ చివరి దినాల్లో మేమున్నాం ప్రభా, అయినా నువ్వు నమ్మదగిన దేవుడు ప్రభా అని అడుగుతూ ఉంటే దేవుడు ఆ పాటలో ఉన్న భావాన్ని నేను ఆస్వాదిస్తూ ఆ పాటలో ఉన్న భావాన్ని నేను పొందుకుంటూ దేవుడిని మహింపరుస్తూ వచ్చామండి. దేవుని స్తోత్రం అండి. ఇప్పుడు మరలా చెప్తున్నాను, ఈ ఉదయకాల యేసుతో నెల ప్రారంభంకి వచ్చిన నా తల్లి, నా తండ్రి, తమ్ముడు, చెల్లి, ఒక యెహోషువ మనవే కాదు, నరుడుగా నీవు నేను చేసిన ప్రతి మనవి కూడా నా తండ్రి ఆలకించునుగాక, నా తండ్రి ఆలకించునుగాక. అది అసాధ్యమే కానీ నువ్వు అడిగేవు కాబట్టి, నువ్వు మనవి చేసుకున్నావు కాబట్టి ఆయన నీ కొరకు తప్పకుండా కార్యాన్ని చేస్తాడు. ఏమని అడిగాడు యెహోషువ అంటే, సూర్యుడా నీవు గిబ్యోనులో నిలువుము, చంద్రుడా నీవు అయ్యోను లోయలో నిలిచిపో అన్నాడండి. ఈ మనవి ఎవరు చేశారు? ఒక నరుడు. ఆ నరుడే యెహోషువ. ఇప్పుడు దేవుడు ఆ కార్యము ఆ మనవి విన్నాడా లేదంటే, ఆ నరుని మనవి విని ఆ నరుడు అడిగినట్టుగానే సూర్యుడు ఆగాడు, చంద్రుడు నిలిచిపోయాడు. ఇప్పుడు శత్రువుల మీద వారు ఏం పొందారండి అంటే జయం పొందారు. గట్టిగా చప్పట్లు కొడుతుంది వీళ్ళాలి. హల్లెలూయా. నేను మిమ్మల్ని బలపరచడానికి చెప్పవలసిన ఒక మాట ఉంది ఇందులో. ఏంటి ఆ మాట అంటే, నీ దేవుడు నిన్ను గెలిపించేవాడే తప్ప ఓడిపోనివాడు. దేవుని బిడ్డలారు, దేవుడు నిన్ను గెలిపించేవాడే తప్ప ఎప్పటికీ ఓడిపోనేవాడు. దేవుని బిడ్డ, నా జనులు ఎన్నడూ కూడా సిగ్గునొందరు. ఓడిపో దేవుని బిడ్డలారు, ఓడిపో. నువ్వు చేసిన ఏ మనవిని కూడా ఆయన గెంటేసేవాడు,
బెడచెవిని పెట్టేవాడుగా కాదు. ఒక నరుడు మనవి ఆలకించిన దినం వంటి ఆ దినము ముందే కానీ తర్వాతే కానీ సంభవించలేదని యెహోషువ గ్రంథంలో చూస్తే, శత్రువుల మీద జయం పొందేంత వరకు కూడా దేవుడు ఆ మనవి ఏం చేస్తూ వచ్చారంటే ఆలకిస్తూ వచ్చారు. ఒకసారి అది యెహోషువ గ్రంథంలోనికి వెళ్ళి ఈ 2-3 వచనాలు మీకోసం చదివిస్తాను దేని బిడ్డాను. ఎవరా శత్రువులు అంటే చూడండి, ఇక్కడ యెహోషువ గ్రంథంలో మనం చూసినప్పుడు వీళ్ళందరూ కూడా వీళ్ళ మీదకి వచ్చిన శత్రువులందరూ కూడా ఏం చేశారంటే దండెత్తి వాళ్ళ మీదకి వచ్చిన శత్రువుల్లో వాళ్ళ గురించి రాసు అమ్మోరీలట. ఎవరండి వీళ్ళు? అమ్మోరీలు. అమ్మోరీలు అనే శత్రువులు వీళ్ళతో యుద్ధం చేస్తున్నప్పుడు వీళ్ళ మీద జయము కొరకట యెహోషువ ఏం చేశాడంటే దేవునికి మనవి చేసుకున్నాడని చక్కని మాట మనము ఈ ఉదయకాల ఏస్తు నెల ప్రారంభ కోడికలో వింటున్నాం దేని బిడ్డ. మనం నేర్చుకున్న పాఠంలో దేవుడు మనవిని ఆలకించేవాడని, ఆ మనవిని త్రోసిపుచ్చేవాడు కాదని, ఆ మనవిని బట్టి మనవి చేసిన వ్యక్తులని ఓడిపోనివ్వకుండా గెలిపించేవాడని మనం ఒక మంచి మాట ఈ ఉదయకాలం నేర్చుకున్నామండి. దేవుని స్తోత్రం చెప్తామండి. రెండో మనవి గురించి ఆలోచన చేసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయంలోనికి వెళ్ళి మనం చదువుతున్నప్పుడు ఇక్కడ చక్కని విషయాలు మనకు కనబడతాయి దేని బిడ్డను. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయంలో ఈ వచనాలు మనం చదువుతున్నప్పుడు అక్కడ ఏం రాసి ఉంటుందంటే చూడండి, న్యాయాధిపతులు 6వ అధ్యాయం 40వ వాక్యంలో అనుకుంటా ఒక మాట చదువుదాం. ఆ రాత్రి దేవుడు అలాగున చేశాను. చాలండి. ఆ రాత్రి దేవుడు అలాగున చేశాను. ఎవరి కొరకు ఏం చేశాడు అంటే, ఒక నరుడు, అతని పేరే గిద్యోన్. చెప్పండి, గిద్యోన్ తన శత్రువుల మీద యుద్ధానికి వెళ్ళేటప్పుడు అసలు దేవుడు నాతో ఉన్నాడా లేదని పరీక్షించుకోవడానికి దేవుని దగ్గర ఒక చిన్న మనవి చేశాడట. ఏంటా మనవి అంటే, అయ్యా కళ్ళములో గొర్రెబొచ్చు ఉందయ్యా, కళ్ళములో గొర్రెబొచ్చు ఉంది. ఈ రాత్రి నీవు నా మనవిని, మంచంతా కూడా గొర్రెబొచ్చు మీద పడాలయ్యా, నేల మాత్రం పొడిగా ఉండాలి. ఇది ఎవరితో చేసిన మనవి అంటే నరుడైన గిద్యోను దేవునితో చేసిన మనవి. ఇందాకేమో సూర్యచంద్రులు ఆగాలి అని యెహోషువ మనవి చేశాడు. ఇక్కడ ప్రకృతికి విరుద్ధమైన పని, నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను దేవుడు వర్షాన్ని కురిపిస్తున్నాడని చెప్తే, ఒకరి తల మీద వర్షం పడి ఒకరి తల మీద వర్షం పడకుండా ఉండదండి. వర్షం పడితే అందరినీ తడుపుతుంది. కానీ ఇక్కడ మంచు ఏమవ్వాలట, గొర్రెబొచ్చు మీదే పడాలట, నేల పొడిగా ఉండాలట. ఈ మనవి ఎవరు చేశారు? అది ఎలా సాధ్యం చెప్పండి? ఎలా సాధ్యం? చాలాసార్లు ఉదయకాలంలో ఇలా అని కాదు కానీ, ఓ తాగుబోతు భర్తున్నాడట. వాడు బాగా డ్రింకరు. అండ్ ఇంకో మాటలో చెప్పాలంటే సాడిస్టోడ్ అండి. అంటే మహా తలతిక్కోడు అన్నమాట అండి. తాగేసి వచ్చినప్పుడు భార్య ఆమ్లెట్ వేసుకెళ్ళింది అనుకోండి. ఆమ్లెట్ వేసుకెళ్తే అనేవాడట, ఆమ్లెట్ వేసుకొచ్చావా, తీసుకెళ్ళి దీన్ని ఉడకబెట్టి తీసుకురా అనేవాడట. దేన్ని సాధ్యమండి అది? సరే, కోడిగుడ్డు ఉడకబెట్టి వెళ్ళినప్పుడు అనేవాడట, దీన్ని ఆమ్లెట్ వేసి తీసుకురా అనేవాడట. ఏం చేసేవాడండి? ఇది చేస్తే అది, కాలుకేస్తే ఏలికేస్తే కాలుకి అన్నట్టుగా రివర్స్గా చేస్తూ ఉండేవాడు. ఆ ఇల్లాలు పాపం భరించుకుంటూ ఓర్చుకుంటూ ఉండేది. సరే, మా ఆయన ఎప్పుడు కూడా ఆమ్లెట్ ఏమో ఉడకబెట్టమంటున్నాడు, ఉడకబెడితేనేమో ఆమ్లెట్ అన్నాడు. ఈసారి ఆమ్లెట్ ఉడకబెట్టిని కూడా పట్టుకెళ్దాం 2 ప్లేట్లో పెట్టుకుని పట్టుకెళ్ళిచ్చింది. అప్పుడు ఆ ప్లేట్ని చూసి అన్నాడట, ఈ ఉడకబెట్టిన గుడ్నేమో ఆమ్లెట్గాను, ఆమ్లెట్నేమో ఇక ఆడికి అది సాధ్యమండి? సాధ్యం కాదు. దేవుని స్తోత్రం చెప్తాం. ఎందుకు సాధ్యం కాదు? మీకు ఇప్పుడు అర్థం అవ్వాలి ఎందుకు సాధ్యం కాదంటే, మనుషులకు ప్రతిదీ అసాధ్యమే, కానీ దేవునికి ప్రతిదీ సాధ్యమే. దేని బిడ్డ, ఇప్పుడు మనము దేవుడిది చేయగలడన్న నమ్మకం ఉన్నవారే దేవునికి మనవి చేస్తారు. దేవుడిది చేస్తాడనే ఒక పూర్తి నమ్మకాన్ని మనం కలిగి ఉన్నప్పుడే
దేవుని దగ్గర ఈ మనవులు చేసుకుంటాం. ఇప్పుడు ఈ మనుషుడు అంటే గిద్యోన్ అనే ఒక వ్యక్తి ప్రభువుని అన్నాడు, నాయన ఈ రాత్రి గొర్రెబొచ్చు అంత మంచుతో తడపండి తండ్రి, నేల మాత్రం పొడిగా ఉంచండి అయ్యా అని అడిగితే ఆ మనుషుడు అడిగినట్లుగానే తమ్ముడు చదివాడు కదా ఇందాక, ఆ రాత్రి దేవుడు అలాగునంటే గిద్యోని మనవి దేవుడు విన్నాడా లేదా? ఆమెను చెప్పండి. అంటే గిద్యోను మనుషుడా కదా? మనుషుడే కదా. యెహోషువ నరుడే కదా. ఇప్పుడు యెహోషువ మనవి విన్న దేవుడు రెండో వ్యక్తిగా గిద్యోను మనవి కూడా విన్నాడు. దేని బిడ్డ అంతటితో ఊరుకోలేదండో. రెండో రోజు ఏమడిగాడో తెలుసా? అయ్యా ఒక్కసారి మళ్ళా మీ దగ్గర మనవి చేస్తున్నాను, మీరు ఏమనుకోద్దండి అని. ఇప్పుడేమన్నాడో తెలుసా తల్లి? గొర్రెబొచ్చేమో పొడిగా ఉంచండి, నేలంతా తడిపోయింది అన్నాడు. స్తోత్రం. అలా కోపం వచ్చేయాలి ఆయనకి. ఒరే పిచ్చోడా, ఓయ్ మతులీనుడా, నేను ఇలా చేశాను కదా, మళ్ళీ ఇంకెందుకు అని అన్నాడండి? అనలేదు. అంటే నీవు ఏమి మనవి చేసినా ఆ మనవిని వినేవాడే తప్ప దాన్ని తృణీకరించేవాడు కాదండి. దేవుని స్తోత్రం అండి. మీరు అక్కడ చదివితే అధ్యాయంలో చదివితే న్యాయాధిపతుల గ్రంథంలో అప్పుడు గిద్యోను అదిగో ఏమన్నాడు చెప్పండి? అయ్యా ఇలా మనం చేస్తున్నానని, ఇలా మిమ్మల్ని శోధిస్తున్నానని నా మీద మీరు ఏం రేపొద్దు, కోప్పడకుండా మరొకసారి ఇంకొకసారి నా మనవి ఆలకించి గొర్రెబొచ్చంతా పొడిగా ఉంచయ్యా, నేలంతా తడిపి ముద్ద చేయనాయన అన్నాడు. ఆ మనవి కూడా దేవుడు విని గిద్యోను అడిగినట్టుగా నా రాత్రి ఆ కార్యాన్ని చేశాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి దేని బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా దేవుని స్తోత్రం చెప్దామండి. ఎంత మంచి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం దేని బిడ్డలారా. ఈ ఏస్తు నెల ప్రారంభ కొడుకులో అయ్యా దేవుడు మనకిస్తున్న వాగ్దానం అదేనండి. ఏంటో తెలుసా? ఆయన నీ మనవి ఆలకిస్తాడంతే. ఇంక అందులో తిరగలేదండి. 100కి 100% నీవేది అడిగినా దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు దేని బిడ్డలారా. అది ఎంత అసాధ్యమైన పనైనా, అది ఎవరో చేయలేని పనైనా నీ కొరకు ఆయన చేయడానికి ఇష్టపడుతున్నాడు దేని బిడ్డలారా. నీ కొరకు ఆయన చేయడానికి ఇష్టపడుతున్నాడండి. వెంటనే ఆ గిద్యోను మనవి కూడా దేవుడు విని ఆలకించి అలా చేసి వాళ్ళ శత్రువుల మీద గిద్యోనికి ఏమి ఇచ్చాడంటే విజయాన్ని ఇచ్చాడు. ఇలా చెప్తే సమయం అయిపోతుంది కదా, మనం ఎగ్జాక్ట్లీ ఆ స్థలంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి. ముహూర్తం అని మాత్రం అనుకోకండి, మనకు ముహూర్తాలు ఏమీ లేదు. దేవుని స్తోత్రం చెబుతాం. మీ ఎదుట నిలబడి దేవుని వాక్యం చెబుతున్న నా పెళ్ళే గొడ్డ అమావాస్య రోజు జరిగింది అని బిడ్డారు. గొడ్డ అమావాస్య ఆ స్థలం రిజిస్ట్రేషను అమావాస్య రోజు జరిగింది అని బిడ్డారు. దేవుని స్తోత్రం చెబుతాం. ఆ రోజు అసలు రిజిస్టర్ ఆఫీస్ అంతా ఖాళీగా ఉందండి. సబ్ రిజిస్టర్ ఆఫీస్ అంతా ఖాళీగా ఉంది. ఎందుకంటే సెంటిమెంట్ కదా, అమావాస్య రోజుని ఏం చేయకూడదు. ఆ రోజు ఫ్రీగా ఉంది రిజిస్ట్రేషన్ చేయడానికి. దేవుని స్తోత్రం ఇదే అదును అనుకున్నాను. చచ్చిపోయిన వాళ్ళ ఇంటికి కూడా నేను మంగళవారం శుక్రవారం వెళ్తాను, ఎవరు రారు, ఖాళీగా ఉంటుంది. దేవుని స్తోత్రం చెబుతాను. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. ఒకవేళ మీరు అనుకోవచ్చు, అయ్యగారు చాలా పెద్ద ముహూర్తం పెట్టినట్టున్నారు అనుకోవచ్చు. ఏమో ఈరోజు ఏ రోజు కూడా నాకు తెలియదు. దేవుని స్తోత్రం. ఒకటి నమ్మాను, దేవుడు చేసిన ప్రతిరోజు మంచిదని నమ్మాను అంతే. ఆమెను చెప్పండి. ఇక ఆయన పాల ముంచిన ఆయనే, నీళ్ళ ముంచిన ఆయనే దేవుని బిడ్డలారా. దేవుని స్తోత్రం చెప్దామండి. నాకున్న నిరీక్షణ ఏంటంటే ఆ గ్రౌండ్లో ఇదే రోజు అడుగుపెట్టాం, ఫ్లాట్ చేసి ఇదే రోజు అడుగుపెట్టాం. నెల అయిందండి. ఇదే రోజు మళ్ళీ ఆ గ్రౌండ్లో శంకుస్థాపన చేసుకుంటున్నాం. దీని అర్థం ఏంటంటే దేవుడు మన ప్రార్థనలో మనవలు ఆలకిస్తున్నాడంతే. దేవుని బిడ్డ ఆలకించిన దేవుడు మనకి అవకాశాన్ని దేవుడు దయచేశాడు. ఇందాక ఎవరో చక్కగా ఇంకో విమర్శించడానికి చెప్పట్లేదు, మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి చెప్తున్నాను. ఎవరో ఇందాక మంచి స్ప్రై కొట్టుకొచ్చారు, ఎంత సంతోషం అనిపించిందో. అబ్బా నేను చెప్పినట్టుగా బాగానే రెడీ వచ్చారు అని కూర్చున్న ముక్కుల్లో దూరేస్తుందండి. దేవుని స్తోత్రం చెప్పాలి. ఎవరో మహానుభావులు, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. చాలా చాలా ఆ స్మెల్ అండి. చక్కగా మందిరంలో ఎంతమంది వచ్చాం కానీ ఆ స్మెల్ రాలేదు. ఎవరు అప్పుడే వచ్చారు. నేను కళ్ళు మూసుకుని ఏడుస్తూ ప్రార్థన చేసుకుంటాను, కానీ స్మెల్ మాత్రం ముక్కులోకి వచ్చేది కదండి, వచ్చేసింది. దేవుని స్తోత్రం చెబుదామండి. నేను మనసులో ఆనందించింది ఏంటంటే, బాబు వీళ్ళు ఎంత మంచి మనసుతో వచ్చారు, ఈరోజు మంచి కార్యక్రమం కదా, బాగా రెడీ రమ్మన్నాను కదా, అందుకే వీళ్ళు ఏం కొట్టుకొచ్చారు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ నెలంతా నవ్వుతూనే ఉండండి, ఆనందమాసం ఇది.
అస్సలు ఆనందమాసం అండి. ఆనందంగా ఉండండి దేవుని బిడ్డలారా. మీరు, మీ పిల్లలు, మన కుటుంబాలు, మన పరిచయాలు ఆనందంగా ఉండాలండి. అయితే నేను ఇంకొక మాట చెప్తున్నాను, ఇంకొక మనవి చెప్తాను వినండి. చూడండి, మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుదామండి. మొదటి సమూయేలు 1:17. ఏలి అని ఒక దైవజనుడు, నీవు క్షేమంగా వెళ్ళు, ఇశ్రాయేలుల దేవునితో నీవు చేసుకునిన మనవి ఆయన నీకు దయచేయునుగాక. ఆమెను చెప్పండి దేవుని వెళ్ళారా. ప్రిల్లరా, ఎవరో ఒక ఆవిడ మనవి చేసుకుంటుందంట. అక్కడ యెహోషువ మనవి చేసుకున్నట్టుగా, ఇక్కడ గిద్యోను మనవి చేసుకున్నట్టుగా ఒక ఆమె వచ్చి మనవి చేసుకుంటుందంట షిలోహు అనే ప్రార్థనా మందిరంలో. ఆమె పేరే హన్నా. ఆమె పేరు అన్న. ఆమెను చూసిన దైవజనుడు ఏమన్నాడు తెలిసేలి, అమ్మా, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా ఎదుట నీవు చేసిన మనవి ఆయన నీకు దయచేయునుగాక. ఈరోజు ఉదయం ఎంతోమంది ఏదో ఒకటి చెప్పే ఉంటారు ప్రభుని. నాయన ఈ నెల అంతా కాపాడండి, బిడ్డలను కాపాడండి, మాకు మేలు చేయండి, ఆరోగ్యం ఇవ్వండి, కొన్ని ఈ నెల అంతా మాకు కావలసిన మేలులు చేయండి అని మీరు ప్రార్థన చేయకుండా ఏముండరు. మీరు ఉత్తిని వచ్చేస్తారేటండి, మరి దేవుని దగ్గరికి వచ్చి ఉట్టిని వెళ్ళిపోతారు, వెళ్ళరు కదా. అలాగే హన్నా కూడా షిలోహులోకి వెళ్ళి దేవుని దగ్గర మనవి చేసుకుంటున్నప్పుడు ఏలి అనే యాజకుడు ఏమన్నాడు తెలుసమ్మా, ఇశ్రాయేలుల దేవుడని యెహోవా ఎదుట నీవు చేసిన మనవి ఆయన నీకు దయచేయునుగాక. ఈరోజు ఉదయకాల సమయంలో ఎంతమంది దేవునితో మనవి చేసుకుంటున్నారో, మీ మనవులన్నీ దేవుడు మీకు దయచేయునుగాక. మీ మనవులన్నీ మీ కుటుంబాల మీద దయచేయునుగాక. మీరు అడిగిన ప్రతి దాని మీద ఆయన దయ ఉండునుగాక. అలా మనవి చేసుకుని ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయిందండి. ఆమె పేరు అన్న. ఎందుకు, ఏం కావాలి ఆవిడికి? ఏం కావాలంటే గర్భఫలం అనేది లేదు. ఈ సందర్భం వచ్చింది కాబట్టి ఒక్క విషయంలో చెప్పేస్తాను క్లుప్తంగా. ఇల్లైనా, బిడ్డలైనా, భార్య అయినా, ఈ మూడు దేవుని వల్లనే పొందుకోవాలండి. ఇది దేవుడి వల్లనే జరుగుతాయి. అది మనం అనుకుంటే జరిగేది కాదు. దేవుని స్తోత్రం చెప్పండి. అందువల్ల ఇవన్నీ కూడా ఎవరిచ్చే బహుమానాలు, గిఫ్ట్స్ అంటే దేవుడు మనకిచ్చే బహుమానాల్లో ఈ ప్రాముఖ్యమైనవి. డబ్బుండి ఇల్లు కడదామంటే ఆ పని అవ్వకపోవచ్చు, ఒకవేళ అవ్వకపోవచ్చు అండి. నేను అంటాను దేవుని బిడ్డలారా, యెహోవా అనుగ్రహించకపోతే ఆ కార్యము జరగదు. అన్న ఏమన్నా పేదరాలా కాదు కదా. ఓ మంచి భర్తను కలిగి ఉంది, ఓ మంచి పొజిషన్ కలిగిన వాళ్ళు ఏటేటా దేవుని మందిరంలోకి వచ్చి బలులు అర్పించి దేవునికి ఎన్ని చేయవలసిన సకల మర్యాదలు చేస్తున్న వాళ్ళు కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి దేవుడిని గణపరుస్తున్న కుటుంబం. అయినా హన్నాకి పిల్లలు లేరు. ఇప్పుడు ఎవరితో చెప్పుకుంటూ వచ్చింది ఎంతకాలం? భర్తతో చెప్పుకుంటూ వచ్చింది. నాకు బిడ్డల్ని అని భర్తను అడిగింది. అక్కడ భర్త ఏమన్నాడు తెలుసా? నేను నీకు పిల్లలు ఇవ్వడానికి నేను దేవుణ్ణి కాదు కదా అన్నాడు. దేవుని స్తోత్రం చెప్తాను. ఈ మాటను మళ్ళీ చెప్తున్నాను, నువ్వు పొందాలి అనుకున్నది మనుషుల దగ్గర నుంచి నువ్వు పొందలేవు, దేవుని దగ్గర నుంచి నువ్వు పొందుదోగాక. దేవుని దగ్గర నుంచి మనం పొందుతుంది అని బిడ్డ. వెంటనే ఆ మాట చెప్పి ఏమి అనుకుంది, అమ్మో, ఈ మనుషుల దగ్గర నేను ఏ మనవి చేసినా ఆ మనవి వాళ్ళ ద్వారా తీర్చబడదు, ఆ మనవి వాళ్ళు వినరు అని ఇంకా వచ్చి ఎక్కడ పడ్డదండి? దేవుని ఎదుట పడ్డది, దేవుని ఆలయంలో పడ్డది. వెంటనే మనవి చేసుకున్నంటే దైవజనుడైన ఏలి అన్నాడు, అమ్మా, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా ఎదుట నువ్వు చేసిన మనవి నీకు ఆయన దయచేయునుగాక అన్నాడు. వెళ్ళిపోయింది ఆవిడ, ఇంటికి వెళ్ళిపోయింది. రామాలో ఉన్న తన ఇంటికి వెళ్ళిపోయింది. అదే 1వ అధ్యాయం 27వ వచనంలో మళ్ళీ అన్న తిరిగి మళ్ళీ అదే మందిరంలోకి వచ్చింది. చూడండి, ఇక్కడ అంటుంది, ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసుకున్న మనవి ఆయన నాకు అని. గట్టిగా చప్పట్లు కొట్టండి దేవుని బిడ్డలు. విడువని దేవుడ నీవే నా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా. విడువని దేవుడ నా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయ నీవే మెస్సయ్యా. ప్రేమించుటకు, క్షమించుటకు, రక్షించుటకు అర్హుడా నీవే. ప్రేమించుటకు, క్షమించుటకు, రక్షించుటకు అర్హుడా నీవే యేసయ్యా, యేసయ్యా.
యేసయ్యా యేసయ్యా యేసయ్యా, విడువని దేవుడ నీవే నా మంచి పాపికి ఆశ్రయం. 40 సంవత్సరములు మా పితరులు నడిపిన దేవా, అరణ్య మార్గమైన మరొకసారి 40 సంవత్సరములు మా పితరులు నడిపిన దేవా, అరణ్య మార్గమైన జీవాహారమై ఆకలి కదిలే బండవై దాహము జీవా కదిలే బండవై దాహము తీర్చావు యేసయ్యా 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 యేసయ్యా, అందరూ నోరారా చెప్దాం యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా 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 యేసయ్యా, హల్లెలూయా. ఆమంటది, నేను ఈ బిడ్డను దయచేయమని యెహోవాకు నేను చేసుకున్న నా మనవి ఆయన నాకు అనుగ్రహించును. ఈరోజు వాగ్దానం ఏంటండి? నీ మనవి ఆయన ఆలకిస్తాడు. అది అసాధ్యమైనా కానీ యెహోషువ అడిగింది అసాధ్యమే, గిద్యోను అడిగింది కూడా అసాధ్యమే, హన్నా కూడా గొడ్రాలనుకున్న అన్నా కూడా అడిగింది కూడా అసాధ్యమే. కానీ ఎవరు అడిగినా ఆ మనవిని దేవుడు వారికి దయచేయి దేవుడై ఉన్నాడు. దేవుని బిడ్డలారా ఆమెను చెప్పుకోండి. దేవుని బిడ్డలారా ఈ రోజున అదే వాగ్దానంతో ఈ 12వ నెల ఏస్తు నెల ప్రారంభ కొడుకులు అడగండి తల్లి, మనవి చేసుకోండి. బిడ్డల పరిస్థితి కొరకైనా, ఆరోగ్యాల కొరకైనా, కుటుంబం కట్టబడడం గురించి అని అడిగితే ఖచ్చితంగా మనవిని దేవుడు ఆలకిస్తాడు. దేవుని బిడ్డలారా ఒక అమ్మగారు వెనక భాగంలో కూర్చునేవారట మందిరంలోకి వచ్చి. ఆవిడ ఎప్పుడు ఏ పాస్టర్ గారు వచ్చినా స్థానిక సంఘములోనూ వచ్చిన పాస్టర్ గారికి అనేదట, అయ్యా అయ్యా నాకు 3 కొడుకులు ఉన్నారయ్యా, వాళ్ళు ఇంకా మారు మనసు పొందలేదు, వాళ్ళ మారు మనసు కొరకు ప్రార్థన చేయండి అయ్యా అని తల్లి అందరు పాస్టర్ గారులతో ప్రార్థన మనవి ప్రేయర్ రిక్వెస్ట్ కోరుకుంటూ ఉండేది. ఆమె గుర్తుండిపోయింది అందరికీ. ఎందుకంటే ఎక్కువగా మాట్లాడే వాళ్ళు ఏముంటారు, మనం గుర్తులో ఉంటారు కదా, వాళ్ళ మైండ్లో ఆ పాస్టర్ గారుల మైండ్లో ఉండిపోయి ఆమె ప్రతి సంవత్సరం వెళ్ళినప్పుడు ఆమె అడగటం, వీళ్ళు వినటం, చేసిన వారు చేయటం అలా చేస్తూ ఉండేవారు. తర్వాత ఓ పాస్టర్ గారిని ఇలాగ పదే ఆవిడ అడుగుతూ ఉంటే ఓ రోజున కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే సంఘానికి ఆ పాస్టర్ గారు వెళ్ళి ఆ పాస్టర్ గారిని అడిగారట, ఏమంటే ఒక పెద్దావిడి ఒక అమ్మగారు ఆ కుర్చీలో కూర్చుని నా కొడుకులు మారాలి అని మనవి చేస్తూ ప్రార్థన చేయమనేది కదా, ఆవిడ కనబడట్లేదేంటి అని అడిగితే ఆ పాస్టర్ గారు ఇలా అన్నారట, ఆమె చచ్చిపోయిందండి, ప్రభునందు నిద్రించిందండి, ఆవిడ చచ్చిపోయిందండి. అయ్యో మరి ఆవిడ చేసుకున్న మనవి ఉందే, ఆవిడ చేసుకున్న విజ్ఞాపన ఉందే, ఆవిడ అడిగింది కదా తన 3 కొడుకులు మారాలని అంటే అప్పుడు ఎదురుకొచ్చిన ఆ 3 చూపించి అన్నాడట, అదిగో ఆమె చేసిన మనవిన్న దేవుడు ఆమె వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆ 3 కొడుకుల్ని మార్చారు, ఆ 3 కొడుకులే మా సంఘానికి మూల స్తంభాలని చెప్పాడట. హల్లెలూయా. ఎంత మంచి కార్యం అండి. నువ్వు అడిగింది నువ్వు కళ్ళుతో చూసినా చూడకపోయినా నీ మనవి మాత్రం ఏదో ఒక రోజున దేవుడు ఖచ్చితంగా ఆలకిస్తాడు. దేవుని బిడ్డలను హల్లెలూయా. ఆ తల్లి పాపం పాస్టర్ గారితో చెప్పి మనవి చేసుకున్నదే, ఆమె చూడలేదు, చనిపోయింది. కానీ ఆమె మనవిని దేవుడు విని ఆ 3 కొడుకులను ఏం చేశాడండి, మార్చి ఆ సంఘంలో వారిని స్తంభాలుగా దేవుడు నిలబెట్టి ఆ తల్లి పరలోకంలో ఆనందించేలా చేశాడట. నేను చెప్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ఆయన మన మనవి ఆలకిస్తాడు, ఆయన నీ మనవి ఆలకిస్తాడు అనే మాటలు మనం నేర్చుకుంటున్నాం. మరి మనకున్న
పని ఏంటంటే ఒక మందిరం విషయంలో మనకు ఉందండి. దాని కొరకు నెహెమీయా వెళ్ళి రాస్తూ ఏం చేశాడు, మనవి చేసుకున్నాడని 2వ అధ్యాయంలో మనం చూస్తాం. దేని బిడ్డలు ఆ మనవిని దేవుడు ఆలకించాడన్న విషయాలు కూడా అక్కడ మనకి నెహెమీయా గ్రంథంలో ఒక్క వచనం చదువుతాను, ఎందుకంటే ఒక 5 నిమిషాల టైం ఉంది కాబట్టి 5 నిమిషాల్లో నేను ఈ మాట ముగించేస్తాను. చూడండి, నెహెమీయా గ్రంథాన్ని తెరవండి. నెహెమీయా గ్రంథము 2వ అధ్యాయంలో, నెహెమీయా గ్రంథం అప్పుడు రాజు, ఏమి కావలసి నీవు నాకు మనవి చేయుచున్నావని నన్ను అడగగా, నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి రాజుతో, నీ సముఖమందు నేను దయ పొందిన ఎడల. చాలమ్మ ఇదంతా చెప్తే టైం అయిపోద్ది కదా. 8వ వచనం చివరి వచనంలో, నా అలాగూ నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుచున్న నా దేవుని కరుణ హస్తము కొలది రాజు నా మనవి ఆలకించును. దేవుని స్తోత్రం చెబుదాం. ఇప్పుడు ఇంతకీ నెహెమీయా దేని కొరకు మనవి చేస్తున్నాడు? యెహోషువ ఏమో శత్రువుల మీద జయము కొరకు అడిగాడు. గిద్యోను కూడా శత్రువుల మీద జయము కొరకు అడిగాడు. హన్న కూడా తనకున్న లోటును గురించి అడిగింది. ఈ 3 విషయాలు ఒక ప్రత్యేకమైన మనవులుగా ఉంటాయి. ఈ నెహెమీయా అడిగింది ఒక ప్రత్యేకమైన మనవి. తన కొరకు కాకుండా యెరూషలేము అంటే దేవుని మందిరము కొరకు మనవి చేసుకుంటున్నాడు. దేవుని స్తోత్రం చెప్దాం. ఆ మాటలు రాస్తూ ఇంకన్నీ 2వ అధ్యాయం 18వ చివరి వచనంలో అంటాడు, ఏమంటాడు, నేను వారితో చెప్పి తిని అందుకు వారు మనము కట్టుటకు పూనుకుందము రెండని చెప్పి ఈ మంచి కార్యము చేయుటకు బలము తెచ్చుకొనిరి. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రియులారా, దేవుని మందిరం కట్టడం, దేవుని మందిర పని చేయటం మంచి కార్యం. ఈ మంచి కార్యానికి ప్రతి ఒక్కరు ఏం కలిగి ఉండాలి? బలము తెచ్చుకోవాలి. దేని బిడ్డలారా, ఇలాగా 4వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు, అయినను పని చేయుటకు జనులు మనస్సు కలిగి ఉండెను గనుక మేము గోడలు కట్టుచుంటిమి, అది సగం ఎత్తు కట్టబడి ఉండెను. మనస్సు కలిగి ఉండిన పని చేసిన వాళ్ళని మన బైబిల్లో ఉంటాం. ఇలా ఎన్నో విషయాలు నేను చదువుతున్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. 6వ అధ్యాయంలో కూడా మనం చూసినట్లయితే 16వ వచనం, 6:16లో, అయితే మా శత్రువులు ఈ సంగతి వినినప్పుడు మా చుట్టూ నుండి అన్యజనులందరూ జరిగించునని చూచినప్పుడు వారు బహుగా అధైర్యపడిరి. ఎలయనగా ఈ పని మా దేవుని వలన జరిగిందని వారు తెలుసుకొనిరి. ఏ పనైనా దేవుని వలన జరుగునుగాక, ఏ కార్యమైనా దేవుడి వలన జరుగునుగాక. ఇవి చెప్పడానికి సందర్భంలో టైం లేదు, కానీ మీ కొరకు దేవుడిచ్చిన వాగ్దానాన్ని మాత్రం మీ హృదయంలో నింపుకోండి. ఆయన నీ మనవి ఆలకించు. ఏదైనా సరే అండి, ఏదైనా సరే, అది అసాధ్యమైన కూడా నీ కొరకు ఆ మనవిని ఆయన సాధ్యపరిచే దేవుడై ఉన్నాడు. అదిగో యెహోషువ మనవి, ఆ నరుని మనవిన్న దేవుడే. అదిగో ఆ గిద్యోను మనవిన్న దేవుడే. అదిగో ఆ హన్న మనవిన్న దేవుడే. నేటి వరకు నీ ఎదుట సజీవుడిగా ఉన్నాడు మన విమోచకుడు. సజీవుడు కనుక ఆయన దగ్గర మనవి చేయండి. జరగదు అనే ఆ అపనమ్మకాన్ని విడిచిపెట్టండి. దేవుడికున్న మంచి అలవాటు ఏంటంటే గెలిపించటమే తప్ప ఓడించడం దేవునికి తెలియదండి, తెలియదు. ఆమేన్. తన జనులను సిగ్గుపరిచే దేవుడు కాదు. నా జనులు ఎన్నటికీ సిగ్గు నొందరు అని చెప్పిన దేవుడు మిమ్మల్ని ఏ విషయంలో కూడా తలదించుకునేవారిగా కాకుండా, ఏ విషయంలో ఓడిపోయేవారిగా కాకుండా, అన్ని విషయాల్లో దేవుడు మీ మనవులు ఆలకిస్తూ మీకు అన్ని విషయాల్లో దేవుడు గెలుపునిచ్చి జయమిచ్చి దేవుడిగా ఉండునుగాక. అలాంటి కృప దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఒక్క నిమిషం అందరూ కూడా లేచి నిలబడి ఈ 2 హస్తాలు కూడా ఆకాశం మందున్న దేవుని వైపు పైకి చూపించి, నాయనా మా మనవిని ఆలకించే దేవుడు అని యేసుతో నెల ప్రారంభ కూడికలు మీరు మాతో మాట్లాడారు ప్రభా అని చెప్పి ఒక్క నిమిషం అందరూ కూడా చేతులు అలా పైకి చూపిస్తూ, యేసయ్యా నువ్వు తప్ప మాకెవ్వరు లేరయ్యా. మా కుటుంబంలో ఏ లోటు ఉందో, మా శరీరములో ఏ లోటు ఉందో, మా బిడ్డల్లో ఏ లోటు ఉన్నామో, మేము ఏది లేక మేము నిన్ను అడుగుతున్నామో అది మేము తిరిగి పొందుకునే భాగ్యం మాకు దయచేయండి ప్రభా అని ఎవరు మట్టి వారు ప్రార్థించేది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక్క నిమిషం అండి, మనస్ఫూర్తిగా వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసుకోండి. ప్రభా
మా మనవి నీవు ఆలకించే దేవుడు వట స్వామి. అదిగో యెహోషువ మనవి ఆలకించి యెహోషువ పక్షములో కార్యం చేసేవాట. గిద్యోను మనవి ఆలకించి గిద్యోను విషయంలో కూడా కార్యం చేసేవాట. హన్న మనవిని చేసినది హన్నాకు దయచేసేవాట. ఇదిగో ఎవరెవరిని ఎదుట మనవి చేశారో వారందరి మనవులు కూడా మీరు విన్నారట ప్రభా. ఇవి దేవుని బిడ్డగా, నీ కుమారుడిగా, నీ కుమార్తెగా నా మనవులు నువ్వు ఆలకించే దేవుడిగా ఉన్నావని నీకు మొరపెడుతున్నాను స్వామి. నీకు ప్రార్థిస్తున్నాను స్వామి. నీ సహాయం నాకు కావాలయ్యా. మేము అనుకున్నట్టుగా ఏది జరగట్లేదయ్యా. కష్టాలు వెంబడి నడుస్తున్నాము, వ్యాధులు వెంబడి నడుస్తున్నాము. గొడవలేనాయనా గొడవలే. కొన్ని మేము ఇంకా పొందుకోలేకపోతున్నాం ప్రభా. మేము అనుకున్న కార్యాలు ఇంకా మాలో కొదువుగానే కొలతగానే ఉన్నాయి తండ్రి. మరలా తిరిగి వాటన్నిటిని మేము పొందుకునేలాగిన మా మనవిని ఆలకించండి ప్రభా. మా మనవిని ఆలకించండి ప్రభా అని చెప్పి ఈ ఉదయం ఎవరు పడితే వాళ్ళు హృదయపూర్వకంగా దేవునితో చెప్పండి. మా మనవిని మీరు ఆలకించండి ప్రభా. మా మనవిని అంగీకరించండి ప్రభా. నీ బిడ్డల విషయంలో ఏ మనవి చేస్తున్నావు, వారి చదువుల కొరకైనా, వారి వివాహాల కొరకైనా, వారి కుటుంబాల కొరకైనా ఏదైనా సరే మీరు మనవి చేయండి. దేవుని దగ్గర చెప్పాలి. మనం దేవుని బిడ్డలు యెహోషువ నిలబడి ప్రార్థన చేస్తున్నాడు, సూర్యుడు చంద్రులు ఆపమని. ఆ నరుని మనవి విన్న దేవుడు ఈరోజు నీ మనవి కూడా దేవుడు వింటాడండి. గిద్యోను కూడా అంటున్నాడు, అసాధ్యమే, కోప్పడొద్దు తండ్రి. రెండో మారుసు కూడా అడిగాడు. 2 సార్లు మనవి చేసిన దేవుడు గిద్యోను మనవి ఆలకించి అతడు అడిగినట్టుగానే ఆ కార్యాన్ని చేశాడు దేవుడు. ఈ రోజున నాకు జరగదేమో, ఇది నేను పొందలేనేమో, ఇది మా వల్ల కాదని అనుకోవద్దండి ఎవరు కూడా. మనం నమ్మిన దేవుడు గొప్పవాడు కనుక అసాధ్యమైనది సాధ్యంగా చేస్తాడు దేవుని బిడ్డ. మీకు ఇందాక బలమైన మాట అదే చెప్పాను. ప్రభువు మిమ్మల్ని ఓడిపోనివ్వడు, ప్రభు మిమ్మల్ని సిగ్గుపడనివ్వడు, ప్రభు మిమ్మల్ని గెలిపించబోతున్నాడు దేవుని బిడ్డలారా. గెలిపించబోతున్నాడండి. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా. సుడిగాలిలోనైనా జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము. నీవు నీవు వెలిగించిన. ఆమేన్. సమయం లేదు కనుక పురుషుల్లోంచి ఒక చిన్న ప్రార్థన, స్త్రీల్లోంచి ఒక చిన్న ప్రార్థన, లాస్ట్ ప్రార్థన నేను చేస్తానండి. మనమందరి పనులు చిన్న ప్రార్థన చాలు. ఈ నెలంతా దేవుడు కాపుదల మనకు ఉండాలని పురుషుల్లోంచి ఒకరు, స్త్రీల్లోంచి ఒకరు చిన్న చిన్న ప్రార్థించే. యేసయ్యా మీకు వందనాలు తండ్రి. స్తోత్రమయ్యా. సన్నగడు పెట్టండి.
స్త్రీలలో నుండి భారతమ్మ గారు చేస్తున్నారండి. అవునయ్యా, స్తోత్రమయ్యా. అవునయ్యా, స్తోత్రం స్తోత్రం. అవును తండ్రి, స్తోత్రం. అవునయ్యా, అవును తండ్రి, మంచి దేవుడా స్తోత్రం. యేసయ్య మంచి దేవుడా మీకు వందనాలు. అవునయ్యా, స్తోత్రం. ఆమేన్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, యేసు నెల ప్రారంభ కొడుకొచ్చిన మా ప్రియబిడ్డలందరి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించి ఈ మాసం కొరకు మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నాం. ఆయన నీ మనవి ఆలకించునని చెప్పిన మాటను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. అయ్యా, అసాధ్యమైన వాటి కొరకు ఎంతోమంది యెహోషువ లాంటి వారు, గిద్యోన్ లాంటి వారు, హన్నా లాంటి వారు నీకు మనవి చేసినప్పుడు ఆ మనవులన్నీ కూడా నువ్వు ఆలకించి వారి మనవులు అంగీకరించి వారి పట్ల వారు అడిగిన విషయాల్లో వారి కార్యాలు చేశారు. అది అసాధ్యమైనా కూడా సాధ్యంగా చేసి గెలిపించి నైనా సిగ్గుపడకుండా చేసేవాడు ప్రభా. నీ బిడ్డలుగా మేము కూడా నీ దగ్గర మనవి చేసుకున్న ప్రతి మనవి కూడా పొందుకునేలాగిన మేము విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటున్నాం ప్రభు. అలాంటి కార్యాలు జరిగించి అలాగే ఈరోజు నీ మీద అనుకుని ప్రభా, ఇదిగో ఈ మందిర శంకుస్థాపన కార్యక్రమాన్ని జరిగిస్తున్నాం. మాకు ఇచ్చిన మా ప్రియ సంఘ బిడ్డలందరూ మేమందరం కలిసి ఆ స్థలంలో ప్రార్థించి కార్యాన్ని చేస్తుండగా మాకంటే ముందుగా మీరు ఆ స్థలంలో ఉండి మీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఇదిన పనులు ప్రారంభంలో తోడుగా ఉండండి. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ఎటువంటి కీడు ప్రమాదాలు కలగకుండా. కాబట్టి నువ్వు పని పూనుకో, నీకు తోడుగా ఉంటానని చెప్పిన దేవుడు నీవే గనుక ప్రభా, ఆ పనంతా మీది గనుక మా చేతులను మా హస్తాలను బలపరిచేది మీరు గనుక ఈ మంచి కార్యం చేయడానికి ఓ మంచి మనస్సులు మాకు దయచేసినందుకు స్తోత్రాలు ప్రభు. వీటన్నిటిలో మీరే మాకు సహాయం చేసి కృపనివ్వండి. ఒకవేళ ఎవరైనా రాలేకపోయింటే వారిని కూడా మీ కృపతోనే జ్ఞాపకం చేసుకోమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసయ్య శక్తి కలిగిన నామాన అడిగి ప్రార్థన చేస్తున్నాము తండ్రి. మన తండ్రి యొక్కయు కుమారుడైన యేసుక్రీస్తు యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి తోడ్పాటు మనందరి కుటుంబాలకి తోడేయచ్చునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ మనవులన్నీ దేవుడు మీకు దయచేయునుగాక, దయచేయునుగాక, దయచేయునుగాక.